ఒక దట్టమైన అడవిలో భైరవ అనే క్రూరమైన సింహం ఒకటి నివసించేది. భైరవ చాలా శక్తివంతమైన వాడు, క్రూరమైన వాడు మరియు అహంకారి. భైరవ తన ఆకలిని తీర్చుకోవడానికి అడవిలో జంతువులన్నింటినీ చంపుతూ ఉండేవాడు. భైరవ యొక్క ఈ పనిని అడవిలో జంతువులన్నింటికీ ఆందోళన కలిగించింది. కొంతకాలం తర్వాత వారిలో ఎవ్వరూ బతికి ఉండరని వారు భయపడ్డారు. అయితే ఒకరోజు జంతువులన్నీ కలిసి ఈ సమస్యను చర్చించారు. అదేవిధంగా సింహంతో సమావేశం నిర్వహించాలని నిర్ణయానికి వచ్చారు. వారు భైరవ అనే సింహంతో స్నేహపూర్వక ఒప్పందానికి రావాలని మరియు సమస్యను పరిష్కారం దిశగా తీసుకుని పోవాలని అనుకున్నారు. ప్రణాళిక ప్రకారం జంతువులన్నీ ఒక పెద్ద చెట్టు కింద గుమికూడాయి. సమావేశానికి హాజరు కావాలని భైరవని కూడా ఆహ్వానించారు. సమావేశంలో జంతువుల ప్రతినిధి, మాకు చాలా ఆనందంగా ఉంది, మేము మిమ్మల్ని మా రాజుగా పొందినందుకు, మీరు ఈ సమావేశానికి హాజరైనందుకు మాకు మరింత సంతోషంగా ఉంది అని సింహానికి చెప్పింది. సింహం వారికి కృతజ్ఞతలు చెప్పి, ఏమిటి విషయం, మేము ఇక్కడికి ఎందుకు సమావేశమయ్యాము అని అడిగింది. జంతువులన్నీ ఒకరినొకరు చూసుకోవడం ప్రారంభించారు. వారికి ఈ విషయం వివరించడానికి తగినంత ధైర్యం సరిపోలేదు. ఇంతలో జంతువులలో ఒకరు లేచి నిలబడి, అయ్యా, మీరు ఆహారం కోసం మమ్మల్ని చంపవలసి వస్తుంది, కానీ అవసరమైన దానికంటే ఎక్కువగా చంపడం మంచి విధానం కాదు. మీరు ఎటువంటి ప్రయోజనం లేకుండా జంతువులను చంపడానికి వెళితే కొంతకాలానికి అడవిలో జంతువులన్నీ నశించిపోతాయి. అప్పుడు సింహం గర్జిస్తూ, కాబట్టి మీకు ఏమి కావాలి అని అడిగింది. ఇంతలో జంతువులలో ఒకరు, అయ్యా, మేము ఇప్పటికే మన మధ్య ఉన్న సమస్య గురించి చర్చించాము మరియు ఒక పరిష్కారం కోసం వచ్చాము. మీ గుహకు ప్రతిరోజు ఒక జంతువును పంపాలని మేము నిర్ణయించుకున్నాము. మీకు నచ్చిన విధంగా మీరు చంపి తినవచ్చు. ఇది మీకు వేట నుండి కూడా ఉపశమనం కలిగిస్తుంది అని వేడుకున్నారు. దానికి సింహం వెంటనే అంగీకరించింది. కానీ జంతువు నాకు సమయానికి రావాలి, లేకపోతే నేను అడవిలోని అన్ని జంతువులను చంపుతాను అని భైరవ జంతువులన్నింటినీ హెచ్చరించాడు. వెంటనే జంతువులు ఈ ప్రతిపాదనకు అంగీకరించాయి. ఆ రోజు నుండి ప్రతిరోజు ఒక జంతువు తన ఆహారంగా మారడానికి సింహం దగ్గరికి వెళుతూ ఉండేది. సింహం వేటాడకుండానే తన దగ్గరికి ఆహారం రావడంతో చాలా సంతోషంగా ఉండేది. కాబట్టి ప్రతిరోజు అడవిలోని జంతువులలో ఒకదాని యొక్క వంతు. ఒకసారి సింహం గుహకు వెళ్ళడం కుందేలు యొక్క వంతు అయ్యింది. కుందేలు ముసలిది మరియు తెలివైనది. కుందేలుకు వెళ్ళడానికి ఇష్టం లేదు. అయినా సరే ఇతర జంతువులు దాన్ని వెళ్ళమని బలవంతం చేశాయి. కుందేలు తన ప్రాణాన్ని అడవిలోని ఇతర జంతువుల ప్రాణాలను రక్షించే ప్రణాళిక గురించి ఆలోచించింది. అతను సింహం వద్దకు వెళ్ళడానికి కొంత అదనపు సమయాన్ని తీసుకుంది మరియు సాధారణ సమయం కంటే కొంచెం ఆలస్యంగా సింహం గుహకు చేరుకుంది. ఆ సమయానికి ఏ జంతువును చూడకపోవడంపై సింహం అసహనానికి గురి. తన భోజనం కోసం ఒక చిన్న కుందేలును చూసిన సింహం చాలా కోపంగా జంతువులన్నింటినీ చంపేస్తాను అని ప్రమాణం చేసింది. ముడుచుకున్న చేతులతో కుందేలు, మీ ఘనత చాలా గొప్పది, మీ దగ్గరికి వద్దామని మీ భోజనంకి 6 కుందేళ్లను పంపారు, కానీ వాటిలో 5 మరొక సింహం చేత చంపబడ్డాయి. అతను అడవి రాజు అని కూడా పేర్కొన్నాడు. సురక్షితంగా ఇక్కడికి చేరుకోవడానికి నేను ఏదో ఒక విధంగా తప్పించుకున్నాను. సింహం తీవ్రమైన కోపంతో గర్జించింది, అసాధ్యం, ఈ అడవికి మరొక రాజు ఉండకూడదు, చెప్పండి, అతను ఎవరు, నేను అతన్ని చంపుతాను, నువ్వు అతన్ని చూసిన ప్రదేశానికి నన్ను తీసుకుని వెళ్ళు అని భైరవ గర్జించాడు. తెలివైన కుందేలు అంగీకరించి సింహాన్ని నీటితో నిండిన లోతైన బావి వైపు తీసుకువెళ్ళింది. వారు బావి దగ్గరకు చేరుకున్నప్పుడు కుందేలు, ఇది ఆ సింహం నివసించే ప్రదేశం, అది లోపల దాక్కుని ఉన్నది అని భైరవకి వివరించింది. సింహం బావిలోకి చూస్తూ తన ప్రతిబింబం చూసింది. అతను ఇతర సింహం అని భైరవ అనుకున్నాడు. సింహం కోపంగా కేకలు వేయడం ప్రారంభించింది. సహజంగా నీటిలో ఉన్న
చిత్రంలో ఉన్న ఇతర సింహం కూడా సమానంగా కోపంగా ఉంది. ఇతర సింహాన్ని చంపడానికి అతను బావిలోకి దూకాడు. అంతలో సింహం లోతైన బావిలో మునిగిపోయింది. తెలివైన కుందేలు ఇక ఒక నిట్టూర్పుతో ఇతర జంతువుల వద్దకు తిరిగి వెళ్ళి మొత్తం కథను వివరించాడు. జంతువులన్నీ సంతోషించాయి మరియు కుందేలు అతని తెలివిని ప్రశంసించాయి. ఈ విధంగా తెలివైన కుందేలు క్రూరమైన సింహం నుండి జంతువులన్నింటినీ కాపాడింది మరియు వారందరూ చాలా సంతోషంగా జీవించారు. ఈ కథలోని నీతి: శారీరక బలం కంటే బుద్ధి బలం గొప్పది.